లోక్సభ ఎన్నికలతో కుఫ్టీ ప్రాజెక్ట్ అంశం మళ్లీ తెరపైకొచ్చింది. ఆదిలాబాద్ జిల్లాలో కుఫ్టీ ప్రాజెక్టు నిర్మాణం ఎన్నికల హామీగా మారింది. గ్రామాల్లో భూముల గిరాకీ తగ్గడం, ముంపునకు గురవుతుండటం, నిధుల రిలీజ్ జాప్యం వల్ల అభివృద్ధి కుంటుపడింది. కుఫ్టీ ప్రాజెక్టు నిర్మిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడంతో బోధ్ నియోజకవర్గంలోని ప్రజలకు ఆశలు చిగురిస్తున్నాయి. ఆదిలాబాద్ జిల్లా బోధ్ నియోజకవర్గంలో 18,000 ఎకరాలకు సాగునీరు అందించేందుకు అప్పటి వైఎస్ఆర్ సర్కార్ 2005వ సంవత్సరంలో సర్వే నిర్వహించి కుఫ్టీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. నేరేడిగొండ మండలం కుఫ్టీ గ్రామం వద్ద నిర్మించే ఈ ప్రాజెక్టు 5.30 టీఎంసీల సామర్థ్యంతో 18,000 ఎకరాలకు సాగునీరు అందించనుంది. దీంతో పాటు 3 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. బోధ్, బజార్హి, హత్నూర్, ఇచ్చోడ, నేరేడిగొండ, కడెం మండలాలకు నిరంతరం తాగునీరు అందించవచ్చు. ఈ ప్రాజెక్టులో బోధ్ నియోజకవర్గంలోని కుమారి గ్రామం పరిధిలోని దాదాపు 1,800 ఎకరాల ముంపునకు గురవుతున్నాయి. గతంలోనే అధికారులు సర్వే చేసి కుమారి, గాంధారి, రాయధారి, మలకలపాడులను ముంపు గ్రామాలుగా ప్రకటించారు. మొదట్లో 900 కోట్ల నిర్మాణ అంచనా వ్యయంతో ఉండగా సవరించిన డిపిఆర్ అంచనా ప్రకారం అది 1,100 కోట్లకు చేరింది. కుఫ్టీ ప్రాజెక్టును 2015లో బహుళార్థక ప్రాజెక్టుగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటించింది. గత అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల ప్రచార సభల్లో కుఫ్టీ ప్రాజెక్టుపై హామీ ఇచ్చారు అప్పటి సీఎం కేసీఆర్. కానీ ప్రాజెక్టుకు నిధులు కేటాయించి టెండర్లు పిలవడంలో నిర్లక్ష్యం వహించింది గత కేసీఆర్ సర్కార్. కుఫ్టీ ప్రాజెక్టును నిర్మిస్తే భారీ వర్షాలు పడి వరద వచ్చినా కడెం ప్రాజెక్టుపై అంతగా భారం పడదు. అయితే కడెం ప్రాజెక్టుకు అవసరమైనప్పుడల్లా కుఫ్టీ నుంచి నీళ్లు వదిలేలా డిజైన్ చేశారు అధికారులు. ఈ ప్రాజెక్టు ద్వారా నిరంతరం నీరు సరఫరా చేస్తే కుంటాల వాటర్ ఫాల్స్ కు కూడా నిత్యం జలకల ఉంటుంది. కుఫ్టీ ప్రాజెక్టుకు డిపిఆర్ సిద్ధంగా ఉన్నా గత బీఆర్ఎస్ పాలకులు నిర్లక్ష్యం చేశారని మండిపడుతున్నారు రైతులు. కడతామని చెప్పి అని కనీసం పిల్లడియడానికి కూడా మా విలేజ్కి ఇబ్బంది పడుతున్నారు. డెవలప్మెంట్ లేదు, ఏం లేదు. స్కూలుకు గ్రాంట్స్ లేవు, రోడ్లు లేవు, హౌజెస్ లేవు, ఏమి కూడా ఇస్తలేరు. డెవలప్మెంట్ అయిపోయింది. మరి కనీసం ఈ ప్రభుత్వం మన చొరవ చూపెట్టి కడతారా కట్టరా ఏదన్నా ఒకటి చెప్పేస్తే సరిపోతుందని. 3 మెగావాట్ల కరెంట్ ఉత్పత్తితో చాలా లాభాలు ఉన్నాయి. అలాగే ఏదైతే ఏకైక జలపాతం కుంటల జలపాతం ఉంది, దానికి ఎప్పుడు కూడా ఫ్లోయింగ్ వాటర్ ఉంటుంది. కాబట్టి కుఫ్టీ ప్రాజెక్టు నిర్మిస్తే ఈ బోత్ నియోజకవర్గంలో 5 మండలాలు సస్యశ్యామలంగా నీరుంటుంది. కాబట్టి దానిని 3 మెగావాట్లతో పాటు మన ఇచ్చోడ సైడు మరియు బోతు సైడు 2 లిఫ్ట్ ఇరిగేషన్స్ పెడితే ఇక్కడ వ్యవసాయదారులకు మంచి లాభం అవుతుందన్నది. కుఫ్టీ ప్రాజెక్టు నిర్మాణం చేయకపోవడంతో ముంపు గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడిందని ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతుంది. 9 ఏళ్లుగా ముంపునకు గురవుతున్న గ్రామాలకు గత పాలకులు నిధులు కేటాయించలేదన్నారు. పుష్కలమైన నీటి లభ్యతున్న తమ గ్రామాల్లో భూములకు డిమాండ్ తగ్గుతుందని వాపోతున్నారు. తమ గ్రామాల్లో భూములు కొనేందుకు రైతులు, వ్యాపారులు ముందుకు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాజెక్టుకు అవసరమైన 1,800 ఎకరాల భూసేకరణ ఇప్పటికీ చేపట్టలేదన్నారు. నిర్వాసితులకు చెల్లించాల్సిన నష్టపరిహారంపై విధి విధానాలు ఖరారు చేయలేదన్నారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం నిర్వాసితులకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు ముంపు గ్రామాల ప్రజలు. బోతులో డెవలప్ అయిన నియోజకవర్గానికి అన్ని నేను దత్తత తీసుకుంటానని చెప్పడం జరిగింది. దానికి 2 సార్లు వచ్చినప్పుడు కూడా ప్రతి హామీలో కూడా ప్రతిసారి కుఫ్టీ ప్రాజెక్ట్ అన్నారు. కాబట్టి ఈ జరిగిన ఎలక్షన్ అయిన తర్వాత అతి తొందరలో చేస్తారని మాకు నమ్మకం ఉన్నది. ఈ 2-3 నెలల్లోనే 2 సార్లు మా ప్రాజెక్టు గురించి ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తున్నారు అంటే ఈ ప్రాంత రైతాంగం మీద, ఈ ప్రాంత ప్రజల మీద ప్రేమ ఉన్నట్టు మేము భావిస్తూ ఉన్నాం. గతంలో ఇచ్చినటువంటి జీవో నెంబర్ 18 కానీ 34 కానీ సవరిస్తూ ఈ నీళ్ళ మీద, కుఫ్టీ ప్రాజెక్టులో ఆగే నీళ్ళ మీద ఈ బోధ్ ప్రాంతానికి వాటా ఇస్తూ, లిఫ్ట్ ఇరిగేషన్ ఇస్తూ జీవోను సవరించి మా ప్రాంతానికి న్యాయం జరిగే విధంగా కట్టడాన్ని, ఈ నూతన డ్యామ్ను నిర్మించాలని ఈ ప్రాంత ప్రజలుగా, ఈ ప్రాంత రైతాంగాన్ని మేలుగోరే వ్యక్తిగా నేను కోరుకుంటాను. కుఫ్టీ ప్రాజెక్టు కోసం సాగు భూములు కోల్పోవడంతో తీవ్ర నష్టం జరుగుతుందన్నారు రైతులు. ఈ నెల 22న ఆదిలాబాద్ జిల్లా పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి కుఫ్టీ ప్రాజెక్టు పూర్తి చేస్తామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో ప్రాజెక్టు నిర్మాణంపై ప్రజల్లో ఆశలు చిగురించాయి. అన్న కుఫ్టీ ప్రాజెక్టు గురించి చెప్పాలి. ఆ ప్రాంత రైతాంగం ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలి అంటే కుఫ్టీ ప్రాజెక్టు కట్టాలి.
నీళ్లు వస్తాయి, ఈ భూములు పీకు వార్తాయి, ఈ భూములు పచ్చని పైర్లతోని ఇవాళ పంటలు పండుతాయని చెప్పి వారు చెప్పింది. కుప్టి ప్రాజెక్టును 9 ఏళ్లుగా గులాబీ పాలకులు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కుప్టి ప్రాజెక్టు నిర్మాణంపై సీఎం రేవంత్ రెడ్డి ప్రకటనతో నిర్మాణం జరుగుతుందనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు రైతులు.